ఒక్కసారి ఆలోచించండి. అగ్రవర్ణాలు ప్రతి గ్రామంలో అధికారం వల్ల వచ్చిన సంపద ఉంది. మీరు విగ్రహానికో లేదా గుడికో వాళ్ళ దగ్గర ఎంగిలి మెతుకులకు ఆశపడితే, మొత్తం కులాన్ని తాకట్టు పెడితే మీరు రాజ్యాధికారం ఎలా సాధిస్తారు? ఎప్పటికీ ఆర్థికంగా ఎదుగుతారు? మీరు చేసే పని నన్ను క్షోభ పెడుతోంది. మీరు ఆర్థికంగా లేకుంటే దొరల దగ్గర, పటేల దగ్గర జోలబట్టి విగ్రహాన్ని పెట్టకండి, లేదా గుడి కట్టకండి. మీ ఇంట్లో నా ఫోటో ఒకటి పెట్టండి, రేణుకైల్లమ్మ ఫోటో పెట్టుకోండి. నా గురించి మీ పిల్లలకు చెప్పండి. ఓటు బ్యాంకు ద్వారానే మనం ఎదుగుతామని చెప్పండి. ఇక నా పేరు, నా విగ్రహం వ్యాపారం చేయకండి. నేను అట్టడుగు వర్గాల ఆత్మస్థైర్యాన్ని, రాజ్యాధికార స్వప్నానికి స్ఫూర్తి. నేను గౌడ కులంలో పుట్టిన, చేసింది బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం, అధికారం, అభివృద్ధి కొరకే. అందుకొరకే పోరాడాను. నన్ను ఒక్క కులానికి మాత్రం పరిమితం చేయకండి. యువతకు నా విజ్ఞప్తి, నాలాగా మీరు బరిసెలు కత్తులతో కొట్లాడవలసిన అవసరం లేదు. ప్రతి గ్రామం, ప్రతి డివిజన్ మీ సామ్రాజ్యం అనుకోండి. అందులో దళిత, బహుజన, మైనారిటీ వర్గాలకు ఓటు విలువని చెప్పండి. ఓటు వేస్తే కులానికి 1000 లేదా వర్గానికి 1000 అని ఇంటింటికి ప్రచారం చేయండి. రాజ్యాధికారం సాధించండి. అప్పుడే నా ఆశయం నెరవేరుతుంది. రాజ్యాధికారం చేతికొస్తుంది. మీరు ఆర్థికంగా ఎదుగుతారు. మళ్ళా చెప్తున్నా, పైలంగి నుండ్రి. గుడికో, విగ్రహానికో, పాలకవర్గ అగ్రకులాల దగ్గర చెయ్యి దాపితే నువ్వు నీ కులానికి, వర్గానికి ద్రోహం చేసిన వాడవే. శాశ్వత బానిసవే. జై బహుజన, జై జై బహుజన బాహుబలిలా.